తెలివిగా తప్పించుకున్న రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు 1,10,000 కోట్లు అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది, అందరినీ అరెస్ట్ చేస్తానని రాత్రి పగలు ఎలక్షన్ ముందు తిట్టి గెలిచి 21 నెలలు అయినప్పటికీ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. ఇప్పుడేమో సిబిఐ ఎంక్వైరీకి ఇమ్మంటారు. వివేకానంద రెడ్డి కేసులో 6 సంవత్సరాలు అయింది. ఎవరు చంపారో తెలీదు, ఎవరు హత్య చేశారో ఎంతవరకు తేల్చిన సిబిఐకి ఇప్పుడు ఇస్తే ఏం న్యాయం జరుగుతుంది? అందుకనే నేను లాస్ట్ ఇయర్ హైకోర్టుకి వెళ్ళి 6 నెలల్లో సిబిఐ ఎంక్వైరీ జరగాలి, తెలంగాణ ప్రజలకి న్యాయం జరగాలి. కాళేశ్వరం అనేది పెద్ద కరప్ట్ ప్రాజెక్టు అని నేను ఆర్గ్యూ చేసినప్పుడు ఎవరైనా నాకు మద్దతు ఇచ్చారా? ఇవ్వలేదు. వీళ్ళందరూ ఒకటే. ఘోష్ కమిషన్కు 3 నెలలు టైం ఇస్తే ఆయనకి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. ఇదంతా కేసీఆర్ చేసిందని. అంటే కేసీఆర్ తప్ప ఇంకెవడు చేయలేదా? వీళ్ళందరూ కలిసి చేయలేదా? న్యాయం ఎట్లా జరుగుతుంది? వీళ్ళ ద్వారా చట్టాలు బాగలేవు, న్యాయం జరగట్లేదు, అవినీతి ఆగట్లేదు, వీళ్ళ కుటుంబ పాలన అంతం కావట్లేదు. గమనించండి. న్యాయం కావాలి అంటే మార్పు రావాలి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.